హలో అండి అందరికీ హాయ్. నేను మీ స్వర్ణ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఇంకా మంచిగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణాస్ వరల్డ్. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. సో ఇక మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేచానులేండి. ఈరోజు ఎలాగో సండే కదా, ఇంకా పిల్లలకి ఎలాగో హాలిడేస్ కాబట్టి ఇంక ఈరోజు మా ఆయనకు కూడా హాలిడే అనేసి ఇంకా 7 కల్లా లేచేసానులేండి. 7:30 అయిందనమాట. ఇంకా లేట్గా లేచేసాను. ఇంకా లేచిన తర్వాత ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని తాగేసి ఇంకా టీ అయితే తాగేసాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంటి ముందు అయితే ఊడ్చేసుకుంటున్నాను. ఇంక ఇదంతా ఊడ్చేసేసుకొని ఇంకా పిల్లలు మా ఆయన అయితే పడుకున్నారనమాట. ఇంకా నేనైతే లేచేసి ఇంక ఇక్కడ వచ్చేసి ముగ్గు అయితే పెట్టుకుందాం అనేసి ఇంకా బయటంతా కూడా వాకిలి మొత్తం ఊడ్చేసేస్తున్నాను. ఇక్కడంతా వాటర్ కూడా వేసేసుకొని మంచిగా ఇంకా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో ఈరోజు నేను సండే ఏం స్పెషల్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి. అలాగే ముందుగా మన వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాతో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా. మీరు చేసి కొంచెం సపోర్ట్ వల్ల నాకైతే కొంచెం మోటివేట్గా ఉంటుందన్నమాట వీడియోస్ చేయాలన్నా. ఎందుకంటే మనం ఎంత కష్టపడి చేసినా వ్యూస్ అనేది రాకపోతే అస్సలు ఇంట్రెస్ట్ అనేది ఉండదండి. అందుకనేసి కొంచెం అలా వ్యూస్ అనేది వస్తుంటే మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి. ఎంత కష్టపడి మనం వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి మనం వాయిస్ ఓవర్ ఇచ్చి అంతా చేసినా సరే అస్సలు వ్యూస్ అనేది రావటం లేదనేసి చాలా చాలా డిసప్పాయింట్గా ఉంటుంది. ఒక్కోసారి అస్సలు వీడియో చేయాలన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. అందుకనేసి కొంచెం మీరు సపోర్ట్ అనేది ఇస్తే నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి. తప్పకుండా ఇంకా వ్యూస్ అనేది కొంచెం అలా రోజు రోజుకి మనకు కొంచెమైనా ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనకు కూడా కొంచెం చేయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇంకా అస్సలు వ్యూస్ అనేది రాకపోతే ఎందుకు అబ్బాయి ఇంత కష్టపడి చేయడం అవసరమా, ఇది ఇంకా టైం వేస్ట్ కదా అనిపిస్తుంది. ఇంకా నార్మల్గా వర్క్ చేసుకోవడం కన్నా ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ వర్క్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి. అందుకనేసి ఎంత కష్టపడి చేసినా వ్యూస్ రాకపోతే అస్సలు చాలా డిసప్పాయింట్ అవుతుంటాము. అందుకనేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంటి ముందంతా ఊడ్చేసుకొని ఈ విధంగా కొంచెం ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇంటి ముందు రోడ్డు అయితే వేయడం వల్ల మంచిగా ఉందండి. అసలు దుమ్ము అనేది రావటం లేదనమాట. ఇంతకు ముందు అయితే కొంచెం రోడ్ అనేది పోయింది కదా, అప్పుడైతే కొంచెం డస్ట్ అలా వచ్చేదనమాట. ఇంక ఇప్పుడైతే ఇంకా ఎలాగో సిమెంట్ రోడ్ అయింది కదా, మంచిగా ఉందండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అంతా కూడా ఊడ్చేసుకొని చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు కూడా లేపించేసాను అనమాట. అందరూ కూడా లేచేశారు. ఇంకా మార్నింగ్ వచ్చేసి టిఫిన్కి అయితే ఉప్మా అయితే చేశానండి. ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి ఇక్కడ చికెన్ అయితే తీసుకొచ్చారనమాట మా ఆయన. ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఇంకా పిల్లలు అయితే చికెన్ బిర్యానీ కావాలన్నారు. అందుకనేసి ఇంకా కొంచెం చికెన్ బిర్యానీకి తీసి పెట్టేశాను పక్కన. ఇంకా అలాగే ఇంకా చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఏంటంటే పిల్లలు బిర్యానీ అలాంటివి అయితే బాగా ఇష్టపడతారండి. అందుకనేసి ఇంకా వాళ్ళ కోసమైనా చేయాలి కదా. మాకైతే ఇంకా మా ఆయనకి ఎక్కువగా ఇష్టం ఉండదన్నమాట. ఇంకా ఏదైనా కర్రీ చేసేసి వైట్ రైస్ చేసేయమన్నారు. ఇంకా పిల్లల కోసం అనేసి ఇంకా చికెన్ కొద్దిగా పక్కన తీసి పెట్టేశాను అనమాట. ఇంకా చికెన్ బిర్యానీకి అయితే తీసి పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి బాండ్లు అయితే పెట్టేసుకొని ఇంకా చికెన్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ముందుగా చికెన్ అయితే ఇంకా కొంచెం పెద్ద ముక్కలుగా ఉన్నవైతే చిన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా బిర్యానీకి అయితే సపరేట్గా తీసి పెట్టేశాను అనమాట. పెద్ద ముక్కలు లెగ్ పీస్ లాంటివి అవి అయితే తీసి పెట్టేసి ఇంకా రెండు కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకొని ఇంకా ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇంకా ఆనియన్స్ అన్నీ వేసుకొని వేయించేసుకుంటున్నాను. ఇంకా అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా కొంచెం పొడవుగా చీల్చుకొని వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా చికెన్ ఫ్రై ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా వస్తుంది. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఎందుకంటే మనం బయట తినడం కన్నా ఇంట్లో కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేసుకుంటే అందరూ కూడా కడుపు నిండుగా తింటారు కదండి. ఇంకా బయట ఫుడ్ అయితే ఎక్కువగా మేము ఎప్పుడో ఒకసారి అలా తింటూ ఉంటాం అనమాట. ఎక్కువగా అయితే తినము. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇంకా మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మసాలా అయితే పౌడర్ అనమాట. ఇంకా ఇందులోకి వచ్చేసి కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం చెక్క, లవంగం, అలాగే కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం గసగసాలు ఇవన్నీ కూడా వేసేసుకొని వాటర్ అనేది వేయకుండా కొంచెం మనం పౌడర్ లాగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలన్నమాట. కావాలంటే కొంచెం ధనియాలు కూడా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం ధనియాల పొడి వేసుకున్నా సరిపోతుందన్నమాట. ఇంక ఇవన్నీ వేసేసుకొని మంచిగా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుంటే సరిపోతుంది. ఈ పౌడర్ అనేది వేయడం వల్ల మనకు చికెన్ మసాలా కూడా వేయాల్సిన అవసరం లేదండి. చాలా చాలా టేస్టీగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, అలాగే స్మెల్ కూడా బాగుంటుంది.
ఇంకా ఇలాచి, చెక్క, లవంగం, ఇంకా మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా పౌడర్ అయితే చేసేసుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ కూడా బాగా మంచిగా మగ్గిపోయింది కదా. ఇంక ఇప్పుడు వచ్చేసి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని మంచిగా వేయించేసుకోవాలండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు చికెన్ అనేది చక్కగా మగ్గిపోతుంది అనమాట తొందరగా. ఇంక ఈ విధంగా చికెన్ అయితే వాటర్ అనేది లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇందులోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకుంటే మనకు ఈ చికెన్లో నుండి వాటర్ అంతా వస్తుంది కదండి. వాటర్ రిలీజ్ అయిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం చక్కగా మగ్గించేసుకుంటే మనకు ఆయిల్లోనే మంచిగా మగ్గిపోతుంది అనమాట చికెన్ అనేది. ఇంక ఈ విధంగా మగ్గించేసుకోవాలి. చాలా టేస్టీగా కుదురుతుందండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట. సో ఈ విధంగా ఉప్పు, పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే చికెన్ అనేది చక్కగా ఉడికించుకోవాలన్నమాట. ఆయిల్లో ఉడికించుకుంటే మంచి టేస్ట్ కూడా వస్తుంది, అలాగే మనకు తొందరగా కూడా ఉడుకుతుందన్నమాట. ఇంక ఈ విధంగా మగ్గించేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా క్యాప్ అయితే పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గించేసుకుంటే సరిపోతుంది. ఇంకా అలాగే ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత చూసారు కదండి, వాటర్ మొత్తం ఇంకిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోనే వచ్చేసి టమాటో కూడా వేసేసుకొని మంచిగా మగ్గించేసుకోవాలి. ఇంకా టమాటో కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే టమాటో ప్యూరీ కూడా వేసుకుంటారు. ఇంకా గ్రేవీ టైప్ అలా కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. ఇంక ఈ విధంగా వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఈ టమాటో కూడా మంచిగా మగ్గే వరకు మనము మంచిగా మగ్గించేసుకోవాలన్నమాట. ఇంక ఈ చికెన్ మగ్గేలోపు మనకు ఇక్కడ చికెన్ బిర్యానీకి అయితే తీసి పెట్టేశాను కదండి. ఇంకా అదైతే నేను ఇక్కడ కలిపేసుకుందాం అనేసి ఇంకా బౌల్లో అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడు చికెన్ బిర్యానీ కోసము దీన్ని వచ్చేసి మ్యాగ్నెట్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఇందులోనే వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్, అలాగే కారం, కొద్దిగా పసుపు, అలాగే పెరుగు, ఇంకా మనం అన్నీ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. కొంచెం మ్యాగ్నెట్ చేసేసి పెట్టుకుంటే మంచిగా వస్తుంది చికెన్ బిర్యానీ అనేది. ఇందులోనే మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. స్టార్ పువ్వు, అలాగే లవంగం, చెక్క, యాలకులు అన్నీ కూడా వేసేసుకొని మంచిగా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా ఫైనల్గా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే సరిపోతుందన్నమాట. చికెన్ బిర్యానీలో వచ్చేసి పీసెస్ అయితే ఎక్కువగా తినరండి, అందుకనేసి ఒక 4 పీసెస్ అయితే వేసాను అనమాట. 2 లెగ్ పీసెస్ వేసాను, ఇంకా 2 వచ్చేసి కొంచెం పెద్ద ముక్కలు ఉంటే అవి వేసేసుకుని అనమాట. ఇంక ఇందులోనే వచ్చేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకొని ఇంకా పెరుగు కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి చికెన్ బిర్యానీ అనేది. మనం ఎక్కువ ప్రాసెస్ అనుకునే వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా కుదురుతుంది. అలాగే సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట, చాలా బాగా కుదురుతుంది. ఇంక ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవడమే. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కనుక మనం వేసేసుకొని మంచిగా కలిపేసుకోవడమే. ఇంకా ఫైనల్గా కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇంక ఈ విధంగా కలిపేసుకొని మనకు టైం ఉంటే కనుక ఒక 2-3 అవర్స్ నానబెట్టేసుకోవచ్చండి. లేదంటే కనుక ఒక 1/2 అవర్ 1 అవర్ నానబెట్టేసుకున్నా సరిపోతుంది. ఏంటంటే మనకు ఎంత మంచిగా నానితే అంత మంచిగా వస్తుందన్నమాట చికెన్ బిర్యానీ అనేది. నేనైతే ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా సింపుల్గా, చాలా చాలా టేస్టీగా కుదురుతుంది. సో ఈ విధంగా కలిపేసి పక్కన పెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్లో మనకు టమాటో కూడా వేసుకున్నాం కదా, ఇంకా టమాటో కూడా మంచిగా మగ్గిపోయిందనమాట. ఇంక ఈ విధంగా టమాటో కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో వచ్చేసి మనము రుచికి సరిపడా కారము, అలాగే సాల్ట్ ఇవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా మనం ఫ్రై చేసేసుకుంటే మంచిగా సరిపోతుంది. డ్రైగా కావాలంటే మనం ఇలాగే తినేసేయచ్చండి, చాలా టేస్టీగా కుదురుతుంది. మనకు కొంచెం గ్రేవీ టైప్ కావాలంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకొని మగ్గించేసుకుంటే సరిపోతుందన్నమాట. మంచిగా ఉడికిపోయిందండి చికెన్ అనేది. మనకు ఆయిల్లోనే మంచిగా మగ్గించుకుంటే ఈ విధంగా చక్కగా మనకు ఉడికిపోతుందన్నమాట. ఇంక ఈ విధంగా ఉప్పు, కారం అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా మనం మగ్గించేసుకుంటే ఇంకా పచ్చివాసన కూడా లేకుండా అవుతుందన్నమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి వాటర్ అనేది మనకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ బిర్యానీలోకి చేస్తున్నాం కాబట్టి మరీ ఎక్కువ వాటర్ అయితే వేయటం లేదండి.
ఇంకా కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని కొంచెం అలా గ్రేవీ టైప్ వచ్చేటైపు చేసుకున్నాను అనమాట. ఇంక ఈ విధంగా వాటర్ అనేది వేసేసుకొని చూసుకొని మనకు ఎంత కావాలో అంత మగ్గించుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ అలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం మగ్గించుకుంటే మనకు గ్రేవీ అనేది దగ్గర పడుతుంది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా చివర్లో మనము ఫైనల్గా మనం పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, మనకు ఇందులో మెయిన్ ఇదేనండి. ఈ పౌడర్ అనేది వేసుకోవడం వల్ల చాలా మంచిగా వస్తుందన్నమాట. స్మెల్ కూడా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా ఏంటంటే చికెన్ మసాలా అయితే వేసేసుకుంటుంటాం కదా, ఆ విధంగా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో ఫైనల్గా ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇందాక పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఫస్ట్లో, ఆ పౌడర్ అయితే వేసేసుకొని ఒక 2 స్పూన్స్ అలా మంచిగా కలిపేసుకొని ఇంకా ఫైనల్గా ఈ విధంగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దించేసుకుంటే మనకు చికెన్ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా నాదైతే షేర్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ అలాగే ఈ విధంగా చికెన్ కర్రీ అనేది చాలా టేస్టీగా కుదిరిందనమాట. అందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తిన్నారు. ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ కోసం నేను రైస్ అయితే నానబెట్టేసుకున్నానండి. నేను వచ్చేసి ముప్పావు వంతు నార్మల్ రైస్ తీసుకున్నాను, ఒక పావు వంతు వచ్చేసి బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా వచ్చేసి ముందుగా నానబెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ నానబెట్టేసుకున్న తర్వాత మనం బిర్యానీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తే ఆ లోపు మనకు రైస్ అనేది మంచిగా నానిపోతుంది అనేసి ఇంక ఇక్కడ వచ్చేసి మనం ఒక గిన్నెలో వాటర్ అనేది పెట్టుకోవాలన్నమాట. మనం రైస్ ఎంతగా తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీలో మనం వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. ఇంక ఈ విధంగా వాటర్ తీసుకొని ఇంకా ఆ వాటర్లో వచ్చేసి మనము చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా వేసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట. సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి. సాల్ట్ కూడా వేసేసుకొని కొంచెం మనకు ఆ వాటర్ అనేది కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా రైస్ని అయితే వేసేసుకోవాలన్నమాట. వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవాలండి, లేకపోతే కనుక గంజి మొత్తం మనకు అందులోనే ఇంకిపోతుంది అనమాట. ఆ విధంగా కాకుండా మనకు వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట. అందుకనేసి ఇంక ఈ విధంగా ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది కదా. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా రైస్ కూడా ఉడికిపోతుంది అనమాట. ఇంకా రైస్ అనేది ఉడికేలోపు ఇంక ఇక్కడ చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. ఇంకొక బాండ్లు అయితే పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట. ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి చికెన్ అయితే, అదైతే వేసేసుకొని మనం ఈ రైస్ ఉడికేలోపు మనం చికెన్ కూడా కొంచెం మగ్గించుకుంటే మనకు మంచిగా ఉడుకుతుందన్నమాట. చికెన్ కూడా ఏమీ యాడ్ చేయలేదండి, ఎందుకంటే మనం మసాలా దినుసులు అన్నీ కూడా ఇందులోనే యాడ్ చేసుకున్నాం కదా మనము కలిపేటప్పుడు, మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు. అందుకనేసి ఇందులో ఏమీ కూడా యాడ్ చేయలేదన్నమాట. కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని మనము కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా మగ్గించేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ కూడా ఉడుకుతుంది కదా. రైస్ అనేది మనము ఒక 70% అయితే ఉడికించుకోవాలండి, మరీ మెత్తగా ఉడికించుకోకూడదు. ఈ విధంగా కొంచెం ఒక 70% ఉడికించుకున్న తర్వాత మనం బిర్యానీకి అయితే వేసేసుకుంటే మనకు మొత్తం బిర్యానీ రెడీ అయ్యేలోపు మొత్తం మంచిగా ఉడికిపోతుంది అనమాట. మనం ముందుగానే మొత్తం ఉడికించుకున్నామంటే మొత్తం మనకు మెత్తగా అవుతుందన్నమాట బిర్యానీ ఏంటంటే కొంచెం పొడి పొడిగా ఉంటేనే మంచిగా ఉంటుంది కదండి. అందుకనేసి ఎక్కువసేపు ఉడికించుకోకూడదు అనమాట, ఒక 70% ఉడికించుకోవాలి. సో ఈ విధంగా చికెన్ కూడా కొంచెం మనకు ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది అనమాట, మంచిగా వస్తుంది. ఇంకా చూసారు కదండి, ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోయిందండి చికెన్ అయితే. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అయితే ఒక 70% అయితే ఉడికిందనమాట. ఇంక ఈ విధంగా రైస్ ఉడికిన తర్వాత ఇంక ఈ విధంగా ఒక జాలిగంటితో కానీ లేదంటే కనుక మనం ఒక ప్లేట్ అయినా వేసేసి వంపేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా రైస్ని అయితే తీసేసుకొని గంజి అనేది లేకుండా మొత్తం స్ట్రైన్ చేసుకుంటూ మనం ఈ రైస్ అనేది వేసేసుకోవాలన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనం చికెన్ బిర్యానీ అంటే ఓ పెద్ద ప్రాసెస్ కదా అన్నట్టు ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుంటే మనకు ఏంటంటే సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇంక ఈ విధంగా రైస్ అనేది గంజి అనేది లేకుండా ఈ విధంగా స్ట్రైన్ చేసేసుకుంటూ ఇంకా ఈ బాండ్లీలో వేసేసుకొని మనము దమ్ పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను ఇక్కడ దమ్ పెట్టుకోవడానికి కూడా పిండి కూడా కలిపి ఏమీ పెట్టుకోలేదండి, నార్మల్గానే పెట్టేశాను అనమాట.
ఏంటంటే కొంచెం మనం వెయిట్ అనేది పెడితే మనకు ఆ గాలి అనేది పోకుండా లోపలే ఉంటుంది కదా, మంచిగా వస్తుందన్నమాట. నేను ఎప్పుడు చేసినా సరేనండి బిర్యానీ అయితే ఈ విధంగా చేసుకుంటాను. చాలా చాలా బాగా కుదురుతుందన్నమాట. సో ఈ విధంగా రైస్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్గా పెట్టకుండా స్టవ్ పైన మనం ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి. సో మనకు అట్ల పెనం ఉంటుంది కదా, అలాంటిది ఒకటి పెట్టేసుకొని దానిపైన మనము ఈ బాండ్లీ అనేది పెట్టేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా పెట్టేస్తే ఏంటంటే మనకు మాడిపోతుందండి. అందుకనేసి ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టేసుకొని దానిపైన పెట్టేసుకొని ఇంకా ఫైనల్గా కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అలాగే కొద్దిగా నెయ్యి, అలాగే కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసుకున్నాను అనమాట. నేనైతే ఇక్కడ ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ బ్రౌన్ అనేసి కూడా వేసుకోవాల్సిందండి. కాకపోతే ఈరోజు ఇంకా టైం అయితే ఎక్కువగా లేదనేసి బ్రౌన్ ఆనియన్స్ అయితే స్కిప్ చేశాను అనమాట. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకొని ఈ విధంగా ఒక బరువు ఉన్నదైతే మనం పైన పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టేసుకొని మనము ముందు ఒక 10 నిమిషాలు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని తర్వాత ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టేసుకుంటే చాలా చాలా మంచిగా వస్తుందండి. సో చూసారు కదండి, చికెన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అనేది ఈ విధంగా వచ్చిందనమాట. చాలా బాగా కుదిరిందండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. సో సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో ఇదండి. మరి మీరేం స్పెషల్ చేశారో ఏంటో అనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్టయితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో ఫైనల్గా చికెన్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంక అందరం కూడా కడుపు నిండుగా తృప్తిగా భోంచేసామండి. సో ఇదండి వాటి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.